ఇది కూడా నా క్వశ్చన్ నెక్స్ట్. ఏంటి తను ఏంటి లైక్ తనతో ఉంటే కొంచెం మనకి ఫేమ్, మనం ఎవరో తెలుస్తుంది, బయటకు వస్తుంది అలా అని చెప్పి. అంటే ఐ వాజ్ నాట్ ఎట్ ఆల్ ఇన్ దట్ ఫేస్ బికాస్ ఐఎమ్ డూయింగ్ వెల్ విత్ మై ఓన్ ప్రొఫెషన్. బాగా సంపాదించుకుంటున్నాను. ఇలా ఉంది, వద్దు, యూఆర్ మెంట్ ఫర్ బిగ్గర్ థింగ్స్, నీ ప్యాషన్ ఎందుకు వదులుకున్నావు అని చెప్పేసి షీ స్టార్టెడ్ దట్ ఫైర్ అగైన్ ఇన్ మీ ఇన్ అ వెరీ పాజిటివ్ వే. అంటే ఫోర్స్ఫుల్ గా కాదు, చాలా పాజిటివ్ గా నాకు ఎక్స్ప్లెయిన్ చేసింది. చాలా మంచిగా చేసుకోవచ్చు కదా, ఇంత బాగా యాక్ట్ చేస్తున్నావు, ఇంత బాగా ఇది ఉంది, డాన్స్ బాగా చేస్తావు అని చెప్పేసి షీ పుట్ దట్ చింగారి వెలిగించి వదిలేసింది. అది ఇంకా మళ్ళీ ఓల్డ్ ప్యాషన్ ఎట్లా ఉంది, డాడ్ కోరిక కదా, యూ కెన్ బౌన్స్ బ్యాక్, ఒక్క బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కి నువ్వు ఎందుకు అంత డల్ అయిపోవడము అని వెరీ పాజిటివ్ పుష్ ఇచ్చింది. దెన్ ఐ కైండ్ ఆఫ్ అండర్స్టూడ్. అంటే ఎంతమంది చెప్పినా కూడా ఎక్కలే, బట్ జబ్ పసందీతా ఔరత్ జబ్ బోల్తీ బాగా ఎక్కుతుంది కదా, అలా ఐ లిసన్ టు హర్. నౌ ఐ హావ్ స్టార్టెడ్ గోయింగ్ టు ఆడిషన్స్ అండ్ సైన్ అ కపుల్ ఆఫ్ ఫిల్మ్స్. కొంచెం నీకు కెమెరా ఫియర్ గానీ, మనుషుల ఫియర్ గానీ చిన్నది ఉందా? ఇంట్రోవర్ట్? నో, ఎలాంటి ఏం లేదు. కెమెరా ముందు లేదు, కెమెరా బయట చాలా ఉంది. కెమెరా ముందు వాళ్ళతో చాలా సైడ్, కెమెరా ముందు ఎక్స్ట్రీమ్ ఎక్స్ట్రోవర్ట్. శివ అయితే తెలుసు కాబట్టి, శివ తెలుసు కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకు తక్కువ మాట్లాడుతున్నావు? షీ లైక్స్ లిజనింగ్ టు మీ. తను మాట్లాడితే నేను రోజు వింటూనే ఉంటున్నావు కదా, బోర్ కొట్టేది. నెవర్ ఎండింగ్. సోషల్ మీడియాలో కిస్సెస్, హగ్స్, లైక్ ఇలా పోస్ట్స్ కానీ, రీల్స్ కానీ, వీడియోస్ కానీ పెడుతుంటున్నారు కదా. లైక్ జనాలకి ఏం చూపిద్దామని అనుకుంటున్నారు, అంటే లైక్ ఏం చెప్పాలనుకుంటున్నారు, వాళ్ళు ఎలా తీసుకుంటారని అవేమి పెట్టుకున్నారా మైండ్ లో? లైక్ తీసుకునేది ఏం లేదు డార్లింగ్, అంటే చూసి నేర్చుకుంటారు, వాళ్ళు కూడా పెట్టుకుంటారు. అంతేనా? నువ్వేమనుకుంటున్నావు? నేను ఎవరి గురించి ఆలోచించను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు ఏమనుకున్నా పర్లే, ఐ డోంట్ కేర్. ఓకే, ఆల్వేస్. లైక్ కొంతమంది ఏమంటున్నారంటే, లైక్ ఎక్స్ ఉన్నారా, ఎక్స్ ఉంటాయా, ఎక్స్ గానీ, ఎక్స్ లవర్ గానీ ఏమైనా మనం చూపించుకోవడం కోసం ఇలాంటివి ఏమైనా జరుగుతున్నాయా సోషల్ మీడియా? అంత టైం లేదు. దేర్ ఇస్ అ రీజన్ వై దే ఆర్ ఎక్స్. అంటే ఎక్స్ అంటే ఇప్పుడు ఎవరికైనా నేను చెప్పేది ఇదే, అండ్ ఐఎమ్ ఆల్సో రిలేషన్షిప్ కౌన్సిలర్ వెల్నెస్ తో పాటు, బికాస్ హెల్త్ ఇస్ ఫిజికల్, మెంటల్, ఎమోషనల్, స్పిరిచువల్ అన్ని వస్తాయి కాబట్టి చెప్పేది ఏంటంటే, ఎక్స్ కి ప్రూవ్ చేయాలని ఏది చేయొద్దు, ఎవ్వరు ఏం చేయొద్దు. దెర్ ఇస్ అ రీజన్ వై దే ఆర్ ఎక్స్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. వాళ్ళు ఎక్స్ ఎందుకు అయ్యారు, మీకు పడలేదు కాబట్టి ఎక్స్ అయిపోయారు. వాళ్ళని మన లైఫ్ లోంచి తీసేయడమే పెద్ద పనిష్మెంట్ అని చెప్పను, పెద్ద పీస్ ఆఫ్ మైండ్. సో అలా హ్యాపీగా మన లైఫ్ మనం ఉండడమే చూపించుకోవడం. అంతకుమించి వాళ్ళ కోసం మళ్ళీ మనం చేస్తున్నాం అంటే వాళ్ళ మనసులో ఎక్కడో ఉన్నట్టు. వన్స్ దే ఆర్ ఎక్స్, యూ బ్లాక్ దెమ్, యూ ఫర్గెట్ అబౌట్ దెమ్, అండ్ బ్లాక్ చేసేస్తాం కదా, ఇంకా ఇంకెట్లా చూస్తారు? అంటే ఫ్రెండ్లీగా మూవ్ అవడం కానీ అలా ఏమైనా జరుగుతాయి అంటే ఎక్స్ అంటే సినిమాలో జరుగుతాయి. అంటే అదంతా నిబ్బా నిబ్బి లవ్ స్టోరీలు అట్లుంటాయి, వాళ్ళకి చూపించాలని మనం చెయ్యాలి. కాదు, ఇప్పుడు ఎక్స్ ని బ్లాక్ చేసేయాలా, ఫ్రెండ్స్ గా ఉండకూడదా? నేనైతే చేస్తా, నేనైతే చేసేస్తా. ఎక్స్ అయితే బ్లాక్ చేసా, ఫ్రెండ్లీగా ఉండకూడదు. అది డిపెండ్స్ ఆన్ ది ఆపోజిట్ పర్సన్ కంఫర్ట్. నీ ఫీలింగ్ ఏంటి? ఇది ఫ్రెండ్స్ లెక్స్ అయితే బ్లాక్ చేసేయాలా, లేకపోతే? అంటే దట్ డిపెండ్స్ ఆన్, వాళ్ళే బ్లాక్ చేస్తారు. నేను ఎవరిని వాళ్ళే బ్లాక్ చేస్తారు. నార్మల్ గా మూవ్ అవ్వచ్చా ఫ్రెండ్స్ గా? అంటే ఎలా విడిపోయారు దాని మీద ఉంటది, డిపెండ్ ఆన్ సిచ్యువేషన్. ఎలా విడిపోయారు అంటే ఫ్రెండ్లీగా, అంటే సేమ్ మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నాయి అనుకో, స్మూత్ గా విడిపోయారు అనుకో, అట్లనే హ్యాపీగా ఉంటారు. అదే ఒకళ్ళు గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండి ఒకళ్ళు 9th ఫ్లోర్ లో ఉన్నారు అనుకో, 11th ఫ్లోర్ లోనే ఏదో ఒక ఫ్లోర్ లో ఉన్నారు అనుకో, అంటే సమ్ నంబర్, ఎక్స్ నంబర్, ఎంత అరుచుకున్నా కూడా వినబడదు కదా. సో అట్లా కొట్లాటలు అవ్వడము, అట్లా విడిపోవడాలు, అప్పుడు ఇంకా ఇట్స్ బెటర్ నాట్ టు రీకమ్యూనికేట్. ఎక్స్ప్లోర్ 9th. నువ్వు మంచి జర్నలిస్ట్ అవుతావు.